హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వాళ్ళ క్రియేషన్స్. ఇంకో 2 డేస్లో డెలివరీ ఉంది అనగా మనకు తెలిపేటువంటి అతి ముఖ్యమైన లక్షణాలు మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు 2 నార్మల్ డెలివరీస్ అయ్యాయి అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్పేటువంటి సిమ్టమ్స్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లడీ షో. ఏంటి బ్లడ్ షో అంటే మనకు వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది కదా. ఈ వైట్ డిశ్చార్జ్లోనే కొంచెం బ్లడ్ అనేది కనిపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి అలాగే బేబీకి ఉన్నటువంటి సర్విక్స్లు దగ్గర మనకి థిక్ గమ్ లేయర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి మనకి బ్యాక్టీరియా కానివ్వండి, లేకపోతే ప్రీటర్మ్ డెలివరీస్ కానివ్వండి జరగకుండా ఉండడం కోసం మనకి బేబీకి ఒక థిక్ గమ్ లేయర్లో యూట్రస్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేయబడి ఉంటుంది. సో మనకి ఇలా చేసిన తర్వాత ఒక్కొక్కటి మనకి మంత్స్ అనేవి పెరుగుతూ ఉన్నప్పుడు, మనకి టైం అనేది దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ థిక్ గమ్ లేయర్ అనేది కొంచెంగా ఊడిపోయి మన వజినల్ పార్ట్ ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. సో బయటకు వచ్చే టైంలో కొంచెం బ్లీడింగ్ కనిపించడం, లేకపోతే మనకి ఈ థిక్ గమ్ లేయర్ అనేది ఎలా ఉంటుందంటే స్టిక్కీగా చాలా గమ్గా థిక్గా ఉంటుందంట. కొంచెం లావుగా వైట్ డిశ్చార్జ్ జరిగే దాంతోనే కొంచెం లావుగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఇది గిన మనకు వస్తూ ఉందంటే మన సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుందని 100కి 200% ఎటువంటి డౌట్ లేకోకుండా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో దీని తర్వాతే మనకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సెకండ్ థింగ్ వచ్చేసి విపరీతమైన తొడల నొప్పులు, అంటే థైస్ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అసలు కొంచెం దూరం కూడా నడవలేకపోవడము, కూర్చోవాలనిపించడము, చాలా అనీజీగా ఉండడము, అస్సలు కంఫర్టబుల్గా లేకపోవడము. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వీలైనంత వరకు కూడా అస్సలు పడుకోలేకపోవడం, వీపంత నొప్పిగా అనిపించడం, లేకపోతే ఎటు తిరిగి పడుకోలేకపోవడం, నడచలేకపోవడం, ఇవన్నీ హెవీ బాడీ పెయిన్స్ కానివ్వచ్చు, థైస్ పెయిన్స్ కానివ్వచ్చు, లెగ్ పెయిన్స్ కానివ్వచ్చు, నడుస్తూ ఉంటే ఏదో కింద యాలాడుతున్నట్టు అంటే నేను ఎలా చెప్తున్నానంటే నడుస్తూ ఉంటే ఒక బరువు అనేది మనం మోస్తున్నట్టు, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి చాలా దగ్గరలో డెలివరీ ఉందని తెలిపే సిమ్టమ్స్ అన్నమాట. సో మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ దగ్గరలో ఉందని తెలుసుకోండి. అండ్ అలాగే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వాళ్ళ క్రియేషన్స్.